హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ బామ్ డైలీ వ్లాగ్స్కి స్వాగతం. అయితే ఈరోజు వర్షాకాలంలోని చలికాలంలోని మన ఇమ్యూనిటీని పెంచి శరీరానికి బలం ఇచ్చి అదేవిధంగా రుచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఒక 5 హోమ్మేడ్ పొడుల గురించి చూపిస్తున్నానండి. ముందుగా నువ్వులు అవిసె గింజల పొడి చూద్దామండి. దీనికోసం నేను మునగాకు 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇసుకంతా పోయిన తర్వాత దాన్ని నీళ్ళలో ఆరబెట్టుకున్నానండి. పొడి క్లాత్ మీద వేసుకొని అలా మునగాకు తీసుకున్నాను. అలాగే అవిసె గింజలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా అండి, ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాను, 4 ఎండుమిర్చి, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా పచ్చిశనగపప్పు, ఆ తర్వాత వరుసగా జీలకర్ర, ధనియాలు, లాస్ట్లో అవిసె గింజలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపుకోవాలి. ఏవైతే మనకి ఎక్కువ టైం తీసుకుంటాయి వేగడానికి అలాంటివి ముందుగా వేసుకోవాలి. త్వరగా వేగిపోయే వాటిని తక్కువ మోతాదులో తీసుకున్న దినుసుల్ని లాస్ట్లో వేసుకున్నట్లయితే అన్నీ కూడా ఈక్వల్గా వేగుతాయండి. నేను చూపిస్తున్నట్టుగా వేపుకున్నట్లయితే మీరు ఒకే విధంగా అన్నీ సమానంగా వేపుకోవచ్చు అనమాట. అదే విధంగా మనకి అరోమా అనేది మంచిగా వస్తుందండి. అలా వచ్చినట్లయితే వేగిపోయినట్లే. అలాగే ఎండుమిరపకాయలు మనం ఇలా పట్టుకుని విరిచినట్లయితే విరిగిపోతాయి వెంటనే. అలా విరిగిన వెంటనే మనకి అయిపోయినట్టే అనమాట. లాస్ట్లో ముందుగా వేపుకున్నవన్నీ బయట తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాన్లోని మనం మునగాకు ముందుగా తీసుకున్నాం కదండి, ఆ మునగాకుని వేసుకోండి. ఎందువల్లంటే ఆల్రెడీ నేను నీళ్ళలో ఆరబెట్టుకున్నానండి మనం తీసుకున్న ఆకుల్ని. అయినా సరే ఎక్కడైనా చెమ్మ ఉంటుంది కాబట్టి స్టవ్ కట్టేసి లాస్ట్ పాన్లో వేసినా సరిపోతుందండి. వేపాల్సిన అవసరం లేదు ఇంకా దానిని. ఇంకా తర్వాత ముందుగా మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, అవిసె గింజలు ఇవన్నీ కూడా ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలండి. లాస్ట్లోని మునగాకు వేసుకొని పొడి చేసుకున్నట్లయితే మనకి మునగాకు అవిసె గింజల పొడి తయారైపోయింది. అయితే వీటిని ఒక గాజు సీసాలో కానీ స్టీల్ జార్లో కానీ వేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనకి రైస్ తింటాం, అన్నం తింటాం కదండి, అన్నంలోని మొదటి ముద్దలో కనుక కలిపి తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి. మనం తినేటప్పుడు మనతో పాటుగా మన పిల్లలకు కూడా ఒక ముద్ద తినిపించినట్లయితే వాళ్ళకి ఇప్పుడు తినడం అలవాటు అవుతుంది. అదేవిధంగా తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళకి విడిగా కాస్త నెయ్యి వేసి పొడి వేసి కలిపి పెట్టినా సరే ఇష్టంగా తింటారండి. మునగాకు అవిసె గింజలు పెట్టి చూస్తున్నారు కదా, హెల్త్కి చాలా మంచిది. ఇంకా తర్వాత నేను కరివేపాకు అలాగే నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం నేను కరివేపాకు 1 కప్పు తీసుకున్నానండి, నువ్వులు 1 కప్పు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 చెంచా, ఎండుమిర్చి 4, అలాగే వెల్లుల్లి ఒక 3 రెబ్బలు తీసుకున్నానండి. కరివేపాకుని ముందుగానే నేను శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. 4-5 సార్లు చేసుకున్న తర్వాత దాన్ని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని నీళ్ళ ఆరబెట్టుకున్నాను. అలా తీసుకున్న కరివేపాకు అది. అదేవిధంగా ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మనం ఇంతకు ముందులాగానే దీనిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు ముందుగా ఏవైతే త్వరగా వేగవో వాటిని ముందుగా వేసుకోవాలి. అంటే పచ్చిశనగపప్పు ముందుగా వేసుకున్నానండి. ఇంకా తర్వాత వరుసగా మనం తీసుకున్న ఈ నువ్వులు, అదేవిధంగా ఎండుమిర్చి అన్నీ కూడా వరుసగా వేపుకోవాలి. జీలకర్ర ఇంకా లాస్ట్లోనే అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు, అందులో ఏవైనా కొంచెం తడి ఉంటుందేమో అనే అనుమానం ఉంటుంది కాబట్టి, లేదంటే పొడి పాడైపోతుందండి, అందువలన కొంచెం వేపుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇంకా తర్వాత ముందుగా పప్పులన్నీ వేసేసుకోవాలండి. ఈ నువ్వులు అలాగే పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పొడి కింద చేసుకోవాలండి. లాస్ట్లోని కరివేపాకు కూడా వేసుకొని వీటితో పాటుగా మనం మిక్సీ చేసుకున్నట్లయితే మనకి నువ్వులు అలాగే కరివేపాకు పొడి తయారైపోయినట్లేనండి. దీనిని మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్లో కానీ లేక రసంలో కానీ లేదంటే మనం డైలీ తీసుకునే మొదటి ముద్ద ఆహారంలో కానీ తీసుకోవచ్చు అనమాట. కాస్త నెయ్యి వేసుకొని తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇది కమ్మగా ఉంటుందండి పొడి కూడాను, మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా. అలాగే వర్షాకాలం కదండి ఇప్పుడు ప్రస్తుతం, వర్షాకాలంలో ఎక్కువగాను మనకి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుందండి. అందువలన ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవాలంటే సరే తప్పకుండా ఇలాంటి ఆహారం తీసుకున్నట్లయితే మనం డాక్టర్ని ఎక్కువగా సంప్రదించాల్సిన అవసరం ఉండదండి. అయితే ఈ కరివేపాకు నువ్వుల్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయండి. మనకు కావాల్సిన ఐరన్ని, కాల్షియంని సమృద్ధిగా అందజేస్తాయండి. ఇంకా తర్వాత హెయిర్ గ్రోత్ ఉంటుందండి, స్కిన్ గ్లోనెస్ ఉంటుందండి. ఇంకా అదేవిధంగా శరీరానికి అవసరమైన హెల్తీ ఫ్యాట్స్ అనేవి కూడా మనం తీసుకుని ఈ నువ్వులు అలాగే కరివేపాకు పొడి ద్వారా లభిస్తుందండి. తప్పకుండా పిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళు తీసుకోవాలండి ఇది. ఇంకా తర్వాత శొంఠి, మిరియాలు, జీలకర్ర కలిపి ఒక మంచి ఇమ్యూనిటీ బూస్ట్ పౌడర్ తయారు చేసుకుందామండి. ఇది కేవలం ఇమ్యూనిటీ బూస్ట్కి మాత్రమే కాదండి, మనకి పిల్లలకి అవసరమయ్యే జలుబు, దగ్గు ఇలాంటి వాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందండి ఈ పొడి అనేది.
ఎప్పుడైనా సరే దీన్ని తయారు చేసి రెడీగా మనం పొడి పెట్టుకున్నట్లయితే పిల్లలకి వచ్చే ఇలాంటి వర్షాకాలం వ్యాధుల నుంచి మన పిల్లల్ని సేఫ్ చేయొచ్చు, జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను సొంటిని తీసుకున్నానండి. సొంటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద దంచుకున్నాను. ఇలా సొంటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవడం వలన మనం వేపేటప్పుడు మనకి లోపల వరకు కూడా సొంటి అనేది బాగా వేగుతుందండి. అలాగే మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకున్నప్పుడు కూడా బ్లేడ్స్కి అది ఇబ్బంది అది ఉండదు. అందువల్ల వాటిని చిన్న చిన్న ముక్కలుగా నేను చేసుకున్నానండి. ఇలా చేసుకున్న వాటిని ఇంతకు ముందులాగానే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఈ సొంటి, మిరియాలు, జీలకర్ర అనేది వెరీ పవర్ఫుల్ మెడిసిన్ అండి. దీన్ని మనం చిటికెడు తీసుకోవచ్చు అనమాట. పిల్లలకైతే, అదే పెద్దవాళ్ళకైతే హాఫ్ స్పూన్ కానీ లేదా 2 చిటికెలు కానీ తీసుకొని కాస్త వేడి నీళ్ళల్లో కానీ లేదా తేనెతో కలిపి తీసుకున్నట్లయితే మనకు కలిగే ఈ దగ్గు, జలుబు నుంచి ఉపశమనం అనేది కలుగుతుందండి. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఇంట్లోని కొంచెం మోతాదులో తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత త్వరగానే వాడేసుకోవాలండి. అందువలన దీన్ని తక్కువ మోతాదులో తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే ఏ కాలంలో అయినా సరే మనం ఉపయోగించుకోదగ్గ మెడిసిన్ అనమాట అండి ఇది. అలాగే ఆర్థరైటిస్ సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా నొప్పుల నుంచి ఉపశమనం పొందాలి అంటే ఈ మూడింటిని ఇలా పొడి చేసుకున్నాం కదండి. కనీసం 2 రోజులకు ఒకసారైనా ఆ పొడిని ఒక చిటికెడు కానీ 2 చిటికెలు కానీ తీసుకొని వేడి నీళ్ళలో వేసి కాస్త మరగబెట్టుకొని ఆ వాటర్ని తీసుకున్నట్లయితే నొప్పులు అనేవి తగ్గుముఖం పడతాయండి. పరగడుపుని తీసుకోవచ్చు. చాలా మంచిదండి. చూసారు కదండి, మనకి పౌడర్ అనేది తయారైపోయింది. అయితే వీటిని గాలి అనేది చొరపడని ఒక గాజు సీసాలో కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇదండి సొంటి, మిరియాలు, జీలకర్ర పొడి. ఇంకా తర్వాత కరకాయలతోనే పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అయితే ఇది చాలా సింపుల్ అండి. కరకాయలను తీసుకొని అందులోపల మనకి సీడ్స్ ఉంటాయి కదండి, గింజలు, వాటిని తీసేసి మనం ఆ పైన పెచ్చు ఉంటుంది కదండి, ఆ పెచ్చుని కాస్త మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించినట్లే అలా చేసుకున్న దాన్ని పొడిగా చేసుకుంటాం అనమాట. ఈ కరక్కాయల పొడి అనేది ఇంట్లో ఉండడం చాలా మంచిదండి. ఎందువల్లంటే కరక్కాయలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే పిల్లలకి కఫానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వలన వాళ్ళకి కఫం అనేది పడుతుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా టీ, కాఫీలు తాగినప్పుడు కఫం అనేది ఎక్కువ పడుతుందండి. అలాగా మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ కఫం ఎక్కువ పట్టినట్లయితే శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కరక్కాయని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే, అలాగే కరక్కాయని తేనె కలిపి కాస్త తులసాకు పొడి, ఈ 3 కలిపి తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఈ జలుబు, అదేవిధంగా దగ్గు, కఫం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చండి. అలాగే ఈ కరక్కాయ పొడి వలన లివర్ ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఇంకా తర్వాత చూస్తున్నారు కదండి, నేను ఈ విధంగా మొత్తం ఉన్న ఆ పైన పెచ్చు అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని కూడా మళ్ళీ పాన్లోని మనం ఎటువంటి ఆయిల్ వేయకుండా వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే అందులో ఏమైనా సరే కొంచెం పచ్చదనం కూడా పోతుందన్నమాట. వీటిని ఎండలో పెట్టి కూడా మనం పొడి చేసుకోవచ్చండి. అలా కాకుండా మనకి టైం లేదు, వర్షాకాలం కాబట్టి ఎక్కువగా మనకి ఎండ సరిపోదు కాబట్టి మనం ఇలాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకుంటున్నాము. లేదంటే కనుక బాగా ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా అలా ఎండలో పెట్టేసుకొని మనం తర్వాత దాన్ని పొడి చేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఎటువంటి త్వరగా పాడయ్యే అవకాశం అయితే మాత్రం ఉండదన్నమాట. ఇదండి కరక్కాయల పొడి తయారు చేసే విధానము. కరక్కాయల పొడి ఇంట్లో ఉన్నట్లయితే హెల్త్కి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనివల్ల లాభాలు ఏంటో తెలుస్తాయి. అయితే ఇంకా తర్వాత మనము తులసాకులతో పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను తులసాకులను శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని నీళ్ళలో ఆరబెట్టుకున్నానండి. అలా ఆరబెట్టుకున్న వాటిని పొడి చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. ఇది తులసాకు పొడిలో మనకి A-C-K విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లు అధికం, ఇమ్యూనిటీని పెంచుతాయి, అలాగే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. వాత కఫ సమస్యలను కూడా తగ్గిస్తాయండి. వెరీ పవర్ఫుల్ మెడిసిన్. అయితే ఇప్పుడు చెప్పిన పొళ్ళు ఏవైనా సరే మితంగా తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళు ఎవరైనా తక్కువ తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ గురించి, అలాగే నేను చెప్పే హోమ్ రెమెడీస్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.